సార్ 1 గంట మీ కార్ కావాలి. రేఖ కీసు. నేను ముందే కిస్సు కాదు. సారీ సార్. వాడు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి. నోట్ డౌన్. చిన్నపిల్లడు మాపినట్టు మాపుతా అంటాడు. బాబురావు సార్, ఆ ముసలోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడంటావు? సూట్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చినట్టు లేదు సార్, ఎత్తుకొచ్చినట్టు ఉండాలి. ఏంటది? వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట, జాగ్రత్తగా ఉన్నాడు. మాయం మాయం నీది అంగట్లో దిష్టి మాయం. నీ ఊళ్ళోనూ మాయం. ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకొచ్చా, నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ మొక్కమాడా. ఇది గాని నా కొడుక్కి తెలిసిందనుకో, పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక బిసికి చంపేచ్చాడు. పీకిరాలెత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడే ఓడేం చేయలే. ఇది మా ప్లేసు. నోరు మూసుకు కూర్చోపోయావనుకో, పీక బిసికి పెన్సింగ్ అవతల పారేస్తా. యు ఓల్డ్ డ్రై ఫ్రూట్. తాతలు బామ్మలు నన్ను క్షమించండి. వేరే దారి లేక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి. ఆ విషయం అడగటానికి నువ్వెవడివే? ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది? ఓ తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాట ఎత్తేదిలా. మానం విడిచి ఓడు చెప్పుకుంటారేమో. మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడ ఇచ్చిపెట్టు. ఏంద్రా ఓడు అడిగేదేంది, నువ్వు మాట్లాడేదేంది? మూతి మీద మీసాలు మీకే కాదు మాకు ఉండాయి. ఆ మాత్రం బోడి మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా? ఎరా సన్నప్ప, నువ్వు కూడా మాట్లాడుతున్నావేంద్రా? ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ దగ్గర తీసేటోని. నా చెల్లి ముఖం చూసి నేను వదిలేసిన. ఏరా స్వామి, కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోటి నిండా నా చెల్లెని చెప్తాండవే. మనం విడిపోయిన నేళ్లలో ఒక్క చీరగుడ్డ దానికి పెట్టినావా? కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించంత పసుపు కుంకుమ వేయలేకపోయినావు కదరా. నీకింకా చెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరచ్చా సచ్చిందిరా. ఏడు నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటాడు. తెలిసింది చెప్పడం పోయి ఈడ కూడా కొట్టుకోవడం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు. కలిసి ఉంటే కలసు కొన్ని చప్పట్లు కొట్టున్నారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నందమే మారి ఒక్కటిగా కలిసి ఉండాలా. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. ఈ ఊరు కూడా కలిసి ఉండాలా. ఉంటదమ్మా. అంతలోనే ఏమైనదో ఏమో, చట్టా పట్టాలు వేసుకుని లోపలికి పోయిన పెద్దోళ్ళు చెరువు కత్తిపోటుతో బయటకు వచ్చినారు. ఈ తెలుగు వాళ్ళని నమ్మబాగండి రావు, నరికేయండి రావు. అరే మీరెవరు ఎరవాళ్ళతో కలిసి ఉండబాకండ్రా, ఏసండ్రా కొడుకుల్ని. అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము దాయాదుల్లా విడిపోయినాము. వేరుపడి మధ్యలో కంచె నిలబెట్టినాం. అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా కొట్టుకుంటానే ఉండం. అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది తాత? ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్బి. రండ్రా. సార్, వీళ్ళందరూ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మీరే ఏడిచేయండి. రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే?
కార్తిక, ఎంత ట్రై చేసి నీ ఊరు కూడా అంటే అర్థం కావట్లేదు. నాకు మీ వాళ్ళని ఒప్పించే టైం లేదు. నాతో వచ్చే ప్లీజ్. హరి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను నీతో వచ్చేస్తే మీ అమ్మాయి తెలుగుడితో లేచిపోయిందంటారు. మా ఫ్యామిలీ మొత్తం ఒరేసుకొని చచ్చిపోతారు. అబ్బా అలా ఏం జరగదు. నువ్వు అను, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తా. నీకు చెప్తే అర్థం కదా, మా ఫ్యామిలీని కాదని నేను రాలేను. నీలంటోడు కాదనుకుందంటే ఆ అమ్మాయి పెద్ద దురదృష్టవంతురాలు. ఇక బాధపడ మాకు, మర్చిపో. ఒరే అది రా. రే నాన్న, ఈ ఊరు గురించి నాన్న. రే నాన్న, నువ్వేడవడం ఏంట్రా? ఇదిగో నాన్న, చూడు, కొట్టు, నాన్నని కొట్టు. నవ్వరా? నవ్వు రావట్లేదు నాన్న. రే, నువ్వు ఓటమిని ఒప్పుకోవడం నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు కూడా ఒప్పుకోకు. ఈ ఊరు గొడవల గురించి తెలుసుకోవడానికి రెవెన్యూ రికార్డ్స్ తిరిగేశాను. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. 1953లో ఈ ఊరు జమీందారుల 2 ఆస్తుల నుంచి సగం సగం ఒకే పేరుకు ట్రాన్స్ఫర్ అయింది. చూడరా. వణకం వణకం. బాగుండరా? హలో అన్నే, ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్యే ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు చూస్తా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా, ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి.